రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో గల అతి పురాతనమైన శ్రీ సీతారామాలయం అనేక ప్రత్యేకతలు సంతరించుకుంది. ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ జరిగిన నాటి నుండి గర్భాలయంలోని దీపం నిరంతరంగా వెలుగుతూనే ఉంది. సుమారు 700 ఏళ్ల క్రితం కాకతీయుల కాలంలో ఈ ఆలయ నిర్మాణం చేసినట్లుగా స్థానికులు చెబుతారు. ఎక్కడా లేని విధంగా 16 స్తంభాలతో నిర్మించిన కళ్యాణ మంటపం ఇక్కడ ఉంది. మూల విరాట్టుల ప్రభపై దశావతారాలు చెక్కబడి ఉండటం ఇక్కడి ప్రత్యేకత. ఈ ఆలయ నిర్మాణం 1333వ సంవత్సరంలో చేసినట్లు ప్రధాన ఆలయంలో ఏర్పాటు చేసిన ధ్వజస్తంభం, గంటపై దీనికి సంబంధించిన ఆధారాలు లిఖించి ఉన్నాయి. ఏ ఆలయాల్లో అయినా విగ్రహ ప్రతిష్ఠ సమయంలో నందాదీపం వెలిగించిన తర్వాత విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రారంభమవుతుంది. విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ముగిసిన అనంతరం ఆ దీపం కొండెక్కుతుంది. కానీ ఈ ఆలయంలో మాత్రం విగ్రహ ప్రతిష్ఠ నాటి నుండి నేటి వరకు ఈ దీపం నిరంతరం వెలుగుతూనే ఉంది. నిజాం కాలంలో సైతం ఈ ఆలయం ధూప దీప నైవేద్యాలు అందుకుందని పూర్వీకులు తెలుపుతున్నారు. ఈ నందాదీపం వెలుగుతుండడం వల్ల గ్రామ ప్రజలకు అష్ట ఐశ్వర్యాలు, ధాన్యం సమృద్ధిగా కలుగుతాయని స్థానికుల ప్రగాఢ విశ్వాసం. ఈ దేవాలయానికి ఈశాన్య భాగంలో 16 స్తంభాలు గల కళ్యాణ మండపం. ఈ కళ్యాణ మండపం ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎక్కడ కూడా లేదు, ఇక్కడనే ఉంది. మళ్ళీ ఇంకొక విశిష్టత ఏమిటంటే ఈ ఆలయాన్ని ప్రతిష్ఠ చేసే ముందు ఒక నందాదీపాన్ని, అఖండ దీపాన్ని వెలిగిస్తారు. వెలిగించిన తర్వాతనే ప్రతిష్ఠా కార్యక్రమాలు మొదలవుతాయి. ప్రతిష్ఠా కార్యక్రమాలు మొదలైన తర్వాత ఆ అఖండ దీపాన్ని కొండకెక్కిస్తారు. కానీ ఇక్కడ అలా జరగలేదు. ఇది 1300వ శతాబ్దంలో నిర్మించబడినట్టు ఈ ఆలయంలో ఉన్నటువంటి గంట మీద ఉన్నటువంటి శాసనం ద్వారా మనకు తెలుస్తుంది. సుమారు 700 సంవత్సరాలుగా ఈ దీపాన్ని అలాగే వెలిగిస్తూ ఉంటారు. భక్తుల విరాళాలతో ఈ యొక్క దీపానికి కావలసినటువంటి సామాగ్రి అంతా సమకూర్చుకొని ఈ యొక్క దీపాన్ని వెలిగిస్తున్నారు. ఈ యొక్క సీతారామస్వామి దేవాలయం యొక్క బ్రహ్మోత్సవాలు చైత్ర శుద్ధ సప్తమి నుండి చైత్ర బౌళం ముందు వరకు జరుగుతాయి. భద్రాచలంలో ఏ సమయానికైతే కళ్యాణ మహోత్సవం జరుగుతుందో అదే సమయానికి స్వామివారి యొక్క కళ్యాణం జరుగుతుంది. ఆ రోజు నుండి 9 రోజులుగా స్వామివారి యొక్క సేవలు, ప్రతిరోజు ఒక వాహనంపై స్వామివారు పురవీధుల్లో ఊరేగుతారు. చివరగా గరుడ సేవ, తెల్లవారి బ్రాహ్మీ ముహూర్తంలో రథోత్సవం అంటే బ్రహ్మోత్సవం జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాన్ని తిలకించడానికి ఎన్నో ఊళ్ళ నుండి, ఎన్నో గ్రామాల నుండి ప్రజలు వచ్చి వాళ్ళ మొక్కులు తీర్చుకొని వెళ్ళిపోతూ ఉంటారు. రబీ సీజన్లో వరి పంట చేతికి వచ్చే సమయంలో వడగళ్ల వాన పడకుండా రైతులంతా కలిసి ఆలయంలో ముడుపు వేస్తారు. దీంతో అకాల వర్షాలు కురవకుండా స్వామివారు రక్షిస్తారని ఇక్కడి రైతులు నమ్ముతారు. పంట కోతల అనంతరం ఆలయంలో వేసిన ముడుపు విప్పి గ్రామంలో స్వామివారి సేవను ఊరేగించి మొక్కులు చెల్లించుకుంటారు. శ్రీరామనవమి రోజున స్వామివారి కళ్యాణం నుండి 9 రోజుల పాటు కన్నుల పండుగగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. పంచలోహాలతో చెక్కబడిన ఉత్సవమూర్తులను బ్రహ్మోత్సవాల్లో వివిధ వాహనాలపై ఊరేగిస్తారు. ఈ బ్రహ్మోత్సవాలలో అశ్వ, గజ, గరుడ, హనుమాన్, శేష, పోన్న సేవ వాహనాలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. గరుడ సేవ రథోత్సవం అనంతరం ఏకాంత సేవతో సీతారామస్వామి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో స్థానికులతో పాటు ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఈ ఆలయంలో నిత్యం వెలుగుతూ ఉండే దీపమే మా గ్రామానికి శ్రీరామ రక్ష అని స్థానికులు చెప్తున్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలో సుమారు 700 సంవత్సరాలకు పూర్వము శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం నిర్మాణం జరిగినప్పటి నుండి ఆనాడు వెలిగించినటువంటి జ్యోతి, అఖండ జ్యోతి నిర్విరామంగా, నిరాటంకంగా వెలుగుతూ ప్రజ్వరిల్లుతూ కోరుకున్న భక్తులకు కొంగు బంగారంగా కోదండ రామస్వామి నిలవై ఉన్నటువంటి గంభీరావుపేటలో శ్రీ సీతారామస్వామి ఆలయంకు ఒక ప్రత్యేకమైన విశిష్టత కలిగి ఉంది. ఇది పురాతన ప్రశస్తమైన దేవాలయం కాకుండా ఈ తెలంగాణ ప్రాంతంలోనే విశేషమైనటువంటి నిర్మాణంతో కూడుకున్నటువంటి దేవాలయం. 16 స్తంభాలతో కూడినటువంటి కళ్యాణ మంటపం ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఉండడం, 16 స్తంభాలతో గర్భగుడి, ప్రధానాలయం నిర్మాణం చేయబడి ఉండి కృష్ణశిల చేత దశావతారాలు చెక్కబడినటువంటి సీతారామచంద్రమూర్తి
వారి యొక్క వామం భాగం పైన అమ్మవారు కొలువుదీరి పక్కన లక్ష్మణస్వామి నిలిచినటువంటి అతి సుందరమైనటువంటి రూపంతో పూజించే ప్రతి వారికి కూడా వెంటనే అనుగ్రహించే విధంగా దివ్యమైనటువంటి తేజకాంతులతో ఏర్పడినటువంటి అతి ప్రశస్తమైన దేవాలయం.